వెల్కమ్ టు వివిబి 9 న్యూస్ ఛానల్. ఎన్టీఆర్ జిల్లా చందర్లపాడు మండలం ముప్పాళ్ల ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య ముప్పాళ్ల సభలో మాట్లాడుతూ నందిగామ నియోజకవర్గం ఎప్పుడు టీడీపీకే కంచుకోట. నందిగామ నియోజకవర్గానికి సూర్యచంద్రులు ఎవరైనా ఉన్నారంటే అది స్వర్గీయ దేవినేని వెంకటరమణ, స్వర్గీయ మా తండ్రి గారైన తంగిరాల ప్రభాకర్ రావు. ప్రభుత్వం ఏర్పడిన ప్రతిసారి నందిగామ నియోజకవర్గానికి ఒక ప్రత్యేకమైన స్థానం కల్పిస్తున్నారు. స్వర్గీయ దేవినేని వెంకటరమణ ప్రాథమిక విద్యాశాఖ మంత్రిగా, దేవినేని ఉమామహేశ్వరరావుకి జల వనరుల శాఖ మినిస్టర్గా, అలాగే స్వర్గీయ తంగిరాల ప్రభాకర్ రావుకి కార్యకర్త నుంచి ఎమ్మెల్యే పదవి, అలాగే ఇప్పుడు శాసనసభ్యురాలుగా మరియు ప్రభుత్వ చీఫ్ విప్ పదవి రావడం ఎంతో ఆనందంగా ఉందని సూచించారు. ఇన్ని పదవులు అందించిన మీరు అభివృద్ధిని కూడా అన్ని రంగాల్లో ముందుంచాలని నందిగామ నియోజకవర్గంలో ఉన్న ముఖ్యమైన సమస్యలను ఆమె ముఖ్యమంత్రికి వివరించారు. అంబేద్కర్ గారు రచిస్తే దాన్ని అమలుపరిచింది జగజ్జీవన్ రావు గారు. సంఘంలోని అసమానత తొలగించాలని, దళితులకు ఉన్నత స్థాయి కలిగించాలని అనేక పోరాటాలు చేసిన మహానేత మరి జగజ్జీవన్ రావు గారు. మరి సుదీర్ఘంగా పార్లమెంట్ సభ్యునిగా, అదేవిధంగా మరి కేంద్ర మినిస్టర్గా 30 సంవత్సరాలు మరి సుదీర్ఘంగా చేసి ఓటమి ఎరగని నాయకుడిగా ఆయన చరిత్ర సృష్టించారు. అదేవిధంగా పేదరికంపై పోరాటం చేసిన పార్టీ ఏదన్నా ఉందన్న ఈ రాష్ట్రంలో అది తెలుగుదేశం పార్టీ, తెలుగుదేశం ప్రభుత్వం అండి. ఆ రోజుల్లో మరి ప్రతి పేదవాడికి గుడ్డ ఇవ్వాలని చెప్పి ఆనాటి ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు గారు మరి రాజకీయాల్లోనే ఒక చరిత్ర సృష్టించారు. మరి ఈనాటి మరి దళిత ఆరాధ్య దైవమైన నారా చంద్రబాబు నాయుడు గారు ఒక అడుగు ముందుకేసి మరి దళితులకు ఏ విధంగా సమున్నతి కల్పించారో మనందరూ తెలుసు. ముఖ్యంగా చట్టసభల్లో సమున్నతమైన